ఎన్డీఏ కూటమి వరుస విజయాలు సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీయే సుప్రీం, కార్యకర్తే నాయకుడు అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరూ పార్టీ సైనికుడిగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. పార్టీని నమ్ముకుని పనిచేసే కార్యకర్తలను ఆర్థికంగా ఎదిగేలా చేయటం తమ నైతిక బాధ్యత అని చంద్రబాబు చెప్పారు. జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అనంతరం జూన్ 25 నుంచి నాయకులు, కార్యకర్తలు పర్యావరణ హితంగా సైకిళ్లపై ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. తునిలో టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్ అందించడం ద్వారా కరెంటు బిల్లుల భారాన్ని తగ్గిస్తామని సీఎం తెలిపారు. అలాగే రైతులకు ఉచిత వ్యవసాయ పంపు సెట్లు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద 2.5 లక్షల వరకు ఉచిత వైద్యం వంటి పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామ, క్లస్టర్ స్థాయి సమావేశాల్లో మహిళల భాగస్వామ్యాన్ని భారీగా పెంచాలని పేర్కొన్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసే కార్యకర్తలను ఆర్థికంగా ఎదిగేలా చేయటం తమ నైతిక బాధ్యత అని చంద్రబాబు చెప్పారు. జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అనంతరం జూన్ 25 నుంచి నాయకులు, కార్యకర్తలు పర్యావరణ హితంగా సైకిళ్లపై ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. గత ఎన్నికల్లో సాధించిన 55.5% ఓట్ల కంటే మరింత ఎక్కువ ప్రజా మద్దతు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన డిక్షనరీలో ఓటమి అనే మాట ఉండకూడదని, ప్రతి కార్యకర్త ఏకపక్షంగా గెలుపు సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం తలకాయను గొడ్డలి పార్టీ కార్యకర్త జంబులైతో తీయించి దాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. జంబులయ్య భార్యకు మెప్మాలో గత ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చారని, నాటి వైసీపీ ఎమ్మెల్యేనే ఆ ఉద్యోగం ఇప్పించారని తెలిపారు. మనుషుల తలకాయలే తీసిన గొడ్డలి పార్టీ నేతలకు విగ్రహాల తలలు తీయటం ఓ లెక్క కాదన్నారు. విగ్రహం తలకాయను గొడ్డలి పార్టీ నేతలే తీయించడం, మళ్లీ ధర్నాలు చేయడం ఆ పార్టీకే చెల్లిందంటూ దుయ్యపట్టారు. శవం, సింపతి, స్టాట్యూ అనేది గొడ్డలి పార్టీ నినాదమంటూ వ్యాఖ్యానించారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం విధ్వంసం ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ మరణంతో రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు పెట్టి రాజకీయం చేశారని, ఇప్పుడు అదే విగ్రహాలను విధ్వంసం చేసి రాజకీయం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. గతంలోనూ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి తెలుగుదేశం పార్టీపై నెపం పెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం విషయంలో కుట్రలు బయటపడ్డాయి కాబట్టి సాక్షిలో పెద్దగా కవరేజ్ ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని గొడ్డలి పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తుంటే డిఎస్సిలో తప్పిదాలు జరిగాయని ఆరోపణలు గుప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి వ్యవహారాలు బయటపడుతూ ఉండటంతో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఏడాది క్రితం జరిగిన డిఎస్సి నిర్వహణకు సంబంధించి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రలు పన్నడం, అసత్య ప్రచారం చేయటం గొడ్డలి పార్టీ డిఎన్ఏలోనే ఉందంటూ వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ అనుచరులతోనే విధ్వంసం చేసి తలకాయని తీసేసి దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారని చిత్రీకరించబోయి దొరికిపోయినటువంటి పరిస్థితి. అసలు ఒక పార్టీకి అధినాయకుడుగానో అసలు ఉంటే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడన్నా వేరే గతంలో కూడా వీళ్ళ తండ్రికి వాళ్ళకు కూడా చరిత్ర ఉంది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే వేరే ముఖ్యమంత్రి ఉండకూడదు, అధిగమించాలని చెప్పే లక్ష్యంతో ఆ రోజుల్లో పథకాల్లో సృష్టించిన చరిత్ర వాళ్ళ డిఎన్ఏలో ఉంది. తాత, తండ్రి, ఈయన అందరికీ ఉంది. మీరు క్లియర్ కట్ కనపడుతుంది అక్కడ మనకి. జంబులయ్య అనే మనిషి ఇలా చేశాడు. దాని తర్వాత ఏం చేశారు వీళ్ళు? వాళ్ళ మనుషులనే జెండాలు ఇచ్చి పంపించి నిరసనలు, అల్లరి సృష్టించమని మా నాన్నగారి విగ్రహాన్ని విధ్వంసం చేశారు. ఎందుకంటే వీళ్ళకి ఒక సీక్వెన్స్ ఉంటుంది ఈ పార్టీ నాయకుడికి. శవము, సింపతి, స్టాచ్యూ. తండ్రి గారు శవం పెట్టాడు, దాని ద్వారా సింపతి పొందుదామో ముఖ్యమంత్రి అవుదామని చూశాడు, అది కుదరలేదు. దాంతో వెంటనే ఊరా విగ్రహాలు పెట్టాడు. ఆ విగ్రహాలు ఈరోజు విధ్వంసం చేసి
మా మీద బోధ చల్దాన్ని చూస్తూ ఉన్నారు. అంటే అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? జూన్ 7 నుంచి 21 వరకు 15 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. పొదుపు చర్యల్లో భాగంగా 30 రోజుల నుంచి 15 రోజులకు కుదించినట్లు తెలిపారు. జూన్ 21 ప్రధాన యోగా కార్యక్రమం వెస్టర్న్ బైపాస్ రోడ్డుపై నిర్వహించాలనే దానిపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ రైతులు, కృష్ణా జిల్లాలో లారీ ఓనర్ల అసోసియేషన్ ద్వారా యోగా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొదుపు చర్యల్లో భాగంగా 30 రోజుల నుంచి 15 రోజులకు కుదించినట్లు తెలిపారు. ఈ ఏడాది 2.5 లక్షల మందిని భాగస్వామ్యం చేయాలని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలిపారు. వెస్టర్న్ బైపాస్లో 25,000 మందితో యోగా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 2020-25 వరకు మెంటల్ హెల్త్ విషయంలో సగటున 8,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని సత్యకుమార్ తెలిపారు. డయాబెటిక్స్, హైపర్ టెన్షన్ల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. అందుకే ఆధునిక జీవన విధానంలో ధ్యానం చాలా అవసరమన్నారు. జూన్ 1 నుంచి 30 వరకు యోగాకు సంబంధించి యూట్యూబ్ వీడియోలు 3 నిమిషాల నుంచి గంట వరకు మంతెన సత్యనారాయణరాజు తయారు చేసినట్లు తెలిపారు. యోగాను విద్యా కరికులంలో కూడా చేర్చడం జరిగిందని, వేసవి కాలం తర్వాత విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. జూన్ 1 నుంచి జూన్ 20 వరకు యోగాలో వివిధ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం మీడియా కూడా సహకరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. దీనికి 14 రోజుల పాటు యోగా ప్రచారం అవగాహన, అదేవిధంగా యోగాకి మరింత ప్రమోట్ చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ ఇవాళ ఈ కృష్ణా కొత్త రోడ్, బైపాస్ రోడ్ ఏదైతే ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్, ఆ కృష్ణా దీని మీద చేయాలని, రెండోది సీడ్ యాక్సిస్ రోడ్లో చేయాలని 2 ఆలోచనలు చేయాలి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కడ చేయాలనే విషయం మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో వెస్టర్న్ బైపాస్లోనే చేయాలని. ఈ యోగా ప్రమోషన్ కోసం పనిచేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ, లేదా పతంజలి కానీ, లేకపోతే ఈషా ఫౌండేషన్ కానీ, ఇతర యోగా కోసం విశ్వ ఆయుష్ పరిషత్ కానీ, ఇటువంటి అనేక యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, తర్వాత వాటిని ప్రమోట్ చేసే దిశగా పనిచేస్తున్నాయో వారి అందరినీ కలుపుకొని కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేయడం జరిగింది. యోగా న్యాచురోపతి సలహాదారు మంతెన సత్యనారాయణరాజు మాట్లాడుతూ జూన్ నెలను ఫిజికల్, మెంటల్ హెల్త్కు అంకితం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 90 వీడియోలను ఒక్కొక్కటి 5 నిమిషాల నిడివితో రెడీ చేసినట్లు తెలిపారు. 21 వ్యాధులకు సంబంధించి థెరపీకి యోగా వీడియోలు 15 నిమిషాలు ఉండేలా తయారు చేశామన్నారు. యోగా పట్ల ఉన్న అనుమానాలను, అపోహలు పోగొట్టేలా 50 వీడియోలు చేసినట్లు చెప్పారు. వీటిని డౌన్లోడ్ చేసుకోవడానికి వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. 8142404888 అనే వాట్సాప్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే గూగుల్ లింకులో డౌన్లోడ్ చేసుకోవచ్చని మంతెన సత్యనారాయణరాజు పేర్కొన్నారు. యోగా పట్ల ఉండే అనుమానాల, అపోహలతో చాలామంది దూరం అవుతూ ఉంటారు. కష్టపడి పని చేసుకునే వాళ్ళు మాకెందుకు అంటారు, ఇంట్లో ఆడవారు ఖాళీ లేదు మాకెందుకు అంటారు కదా. అలాంటి వారికి కూడా నడుము నొప్పులు, మెడ నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలాంటి వారికి కూడా అనుమానాల, అపోహలు పోగొట్టుకుని వాళ్ళు ఎందుకు చేయాలనే దాని మీద, పిల్లలకి ఎందుకు కావాలి ఏజ్లో, అట్లా అన్నిటి మీద ఉండే అపోహలను ఒక 50 వీడియోలు, అది 3 నిమిషాల షార్ట్ వీడియోస్, అలా యోగ సందేహాల నివృత్తి కొరకు ఇవ్వడం జరిగింది. ఈ 4 రకాల వీడియోస్ని హై క్వాలిటీలో చేసి మీలాంటి వారి ద్వారా సమాజానికి తీసుకువెళితే బాగుండని ఈ కార్యక్రమం ద్వారా తీసుకువెళ్ళే నిమిత్తమై వాటిని ఇట్లా రూపొందించాం. ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR, ఒక పెద్ది ఇలాంటి మూవీ కోసం కాకపోతే ఇంకా దేనికోసం కష్టపడతామని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. తన సినీ లైబ్రరీలో పెద్ది సినిమా టాప్లో నిలుస్తుందని చెప్పారు. తనను వ్యక్తిగతంగానూ మంచి దారిలో నడిపించిందన్నారు. బుచ్చి దీనిని ఒక సినిమా కథలా చెప్పలేదని, ఒక వ్యక్తి ప్రయాణంలా చెప్పారన్నారు. ఇది పడి లేచిన మనిషి కథ అని, ఇలాంటి కథ కోసం కష్టపడకపోతే ఇంకా దేనికోసం కష్టపడతామన్నారు. అభిమానుల కోసం చేతులు విరగొట్టుకొని పనిచేయటమే కాదు, రక్తమైనా చిందిస్తానని, నాన్న కళ్యాణ్ బాబాయ్ కోసం ఎంతైనా కష్టపడతానన్నారు. తనకు తెలిసిందల్లా సినిమాయే అని, చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా అని అన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది, జాన్వీ కపూర్ కథానాయిక,
జూన్ 4న పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిన్న సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరిగింది. విజయవాడ నగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారీగా మెగా అభిమానులు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ తన స్పీచ్తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా లేదని, సక్సెస్ మీట్ లాగా ఉందని అన్నారు. విజయవాడ తనకు అదృష్టమైన నగరం అని, ఖైదీ నెంబర్ 150 ఇంద్ర ఇక్కడే సెలబ్రేట్ చేశామన్నారు. పెద్ది సినిమా కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుందన్నారు. నాన్నగారు చెప్పినట్లు ఇలాంటి కథ 10 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందని, ఈ కథను తన దగ్గరకు తీసుకువచ్చిన సుకుమార్కి ధన్యవాదాలు తెలిపారు. ఇష్టం, ప్రేమతో ఈ సినిమా చేశానని, ఇండియాలో టాప్ డైరెక్టర్స్ జాబితాలో బుచ్చిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుందన్నారు. 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందేమో ఇలాంటి కథ. అలాంటి కథ నాకు వచ్చినందుకు ఫస్ట్లీ నా సుకుమార్ గారికి, బుచ్చిబాబు గురువు గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా దారిలో, నా ఈ సినిమా జర్నీలో నాకు ఇలాంటి ఒక కథ ఇచ్చినందుకు. ఇది నా లైఫ్ లాంగ్ నా సినిమా లైబ్రరీలో వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్స్గా నిలిచిపోతుంది. పెద్ది చాలా చేసింది, నన్ను వ్యక్తిగతంగా ఒక మంచి దారిలోకి మార్చింది. ఒక యాక్టర్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అలాగే ఇది నాకు బుచ్చి గారు చెప్పినప్పుడు ఇది ఒక సినిమా స్టోరీ లాగా చెప్పలేదు, ఒక వ్యక్తి జర్నీ లాగా, ఒక ప్రయాణం లాగా ఒక కథ మొత్తం నరేట్ చేశారు. నాకు అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి. కష్టంతో చేసిన పని కాదు, చాలా ఇష్టంగా ప్రేమతో చేసిన పని. ప్రతిరోజు లెగిసి పొద్దునే షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా, జిమ్ చేసి షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా అని అనిపించిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిలిమ్స్ నాకు. బహుశా ఒక మగధీర కనిపించింది, రంగస్థలానికి కనిపించింది, RRR కనిపించింది, మళ్ళీ నాకు పెద్దికి అనిపించింది. అలాంటి భావం, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మా బుచ్చిబాబుకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. బుచ్చిబాబు ఇది నాకు కథ నరేట్ చేసి ఇంట్లో నిజంగా చాలా ఆశ్చర్యపోయిన, తన బుర్ర ఎలా పనిచేస్తుందో అని. ఇంత అద్భుతంగా రాసి పెట్టుకోండి, ఇండియాలో నంబర్ 4 or 3 టాప్ డైరెక్టర్స్లో బుచ్చిబాబు పేరు ఉంటుంది ఫ్యూచర్లో. సో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బుచ్చిబాబు గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడు ఓడిపోయినట్టే కాదు, ఒక దేశం మొత్తం ఓడిపోయినట్టు ఏ ఆటైనా. అలాగే ఈ పెద్దిగాడు, మీ అందరికి తెలిసి ఆ డైలాగ్ ఉంది, ఆట ఆడలేదు పోరాడాడు. అలాగే మీ అందరి ఆశీస్సులతో, దుర్గమ్మాదేవి ఆశీస్సులతో మీ అందరికీ ఉండాలని. కథానాయిక జాన్వీ కపూర్ మాట్లాడుతూ, ప్రతి మనిషి జీవితానికి అర్థం ఏంటనేది కనుక్కోవడమే పెద్ది మూవీ ఇచ్చే సందేశమని అన్నారు. మీరు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉందన్నారు. పెద్ది పైన ఇలాంటి ప్రేమే చూపిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. తన జీవితానికి అర్థం అంటే మిమ్మల్ని అలరించడమేనని పేర్కొన్నారు. మేము చేసిన ఈ మూవీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ ఉంది. ఈ సినిమాలో మెసేజ్ ఏంటంటే, నీ ఐడెంటిటీని, నీ జీవితానికి అర్థం ఏంటి అనేది కనుక్కోవడం. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, పర్ఫామ్ చేయడం, సినిమాలు చేయడం. నా ఐడెంటిటీ కూడా ఈ భూమితో, మీ అందరితో చాలా డీప్గా కనెక్ట్ అయి ఉంది. మీరు నాకు చూపించే ప్రేమకి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఐ హోప్ ఐ మేక్ యూ ఆల్ వెరీ ప్రౌడ్. మేము చేసిన ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. కానీ ఈ సినిమా రిలీజ్ ముందే నాకు చాలా ఇచ్చింది. రామ్ సార్తో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చింది. హీఈస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అండ్ అ జెమ్ ఆఫ్ అ పర్ఫార్మర్. జయ చరణ్. బుచ్చి సార్ నాకు తెలిసిన మోస్ట్ passionate director. Randy sir na favorite DOP and Rahman garu gurinchi cheppalante ayana oka legend. Mana producer Satish garu ee mottam experience ni chaala wonderful ga marcharu. Alage Praveen sir kuda. My entire team ee experience meeru enjoy cheyadaniki tama best icharu. So I hope you really enjoy it. Malli okasari thank you. దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ,
ఉప్పెన వచ్చిన 5 ఏళ్ల తర్వాత మళ్లీ మూవీ చేశానని, ఇన్నేళ్ల సమయం తీసుకోవడానికి కారణం పెద్ది కథేనని అన్నారు. కథ విని చరణ్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా ఒప్పుకున్నారని, పెద్ది ఒక కమర్షియల్ సినిమాగానే అనిపిస్తూ ఎమోషనల్గా అలరిస్తుందన్నారు. ఒక ఆటగాడి జీవితమని చెప్పారు. నిజాయితీగా పెద్ది లాంటి కథ రాస్తే, అంతే నిజాయితీ గల హీరో అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుందని పేర్కొన్నారు. 5 సంవత్సరాల తర్వాత, ఉప్పెన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేశాను నేను. ఉప్పెనకి నేషనల్ అవార్డు వచ్చింది, చాలా డబ్బులు వచ్చాయి ప్రొడ్యూసర్ గారికి నాకు కూడా. ఇన్ని సంవత్సరాల టైం ఎందుకు తీసుకున్నారా అంటే అది ఓన్లీ పెద్ది సినిమా కోసం తీసుకున్నా. ఉప్పెన నేను ఇక్కడే నాగార్జున యూనివర్సిటీ దగ్గర సైకిల్ దొక్కుంటా రాసుకున్నాను స్టోరీ. నేను ఫాదర్ అవుతున్నానని డాక్టర్ గారు చెప్పింది కూడా విజయవాడలోనే. ఆ దుర్గామాత బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాను. చరణ్ సార్, నేను ఉప్పుని అయిపోయిన తర్వాత ఎవరితో సినిమా చేయాలని టెన్షన్లో తిరుగుతూ ఉంటే నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చారు మా గురువుగారు సుకుమార్ గారు. పెద్ది అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్లా కనిపిస్తుంది మీకు, కానీ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు, చాలా కమర్షియల్ ఫిల్మ్గా ఉంటూ ఒక ఎమోషనల్ డ్రామా. ఇది ఒక ఆటగాడి జర్నీ. అంటే ఆట అంటే ఇన్నాళ్ళు ఆట అంటే ఆగతాయితనంగా ఉంటుంది, కానీ ఆట ఏం తీసుకొస్తుంది ఒక మనిషికి? తన ఐడెంటిటీ తీసుకొస్తుంది, తన గౌరవం తీసుకొస్తుంది, తన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా మారుస్తుంది అని చెప్పే కథ పెద్ది. అంటే పెద్ది అంటే అలలా ఎగసపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానిస్తున్నామని, సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగి, లేకపోతే సెమీ అర్బన్లో పెరిగినటువంటి వాళ్ళకి ఆ గ్రామీణ వాతావరణం పూర్తిగా అర్థమవుతుంది. కానీ చెన్నైలోనూ పుట్టి హైదరాబాదులో పెరిగినటువంటి రామ్ చరణ్ గారు అంత అత్యద్భుతంగా ఆ హావభావాలు పలికించడం అంటే ఆ రక్తంలోనే ఉంది, నరాన్న కూడా ఆయనలో నటన ఉందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా హీరోయిన్గా జాన్వి గారు ఇవాళ మనం ప్రత్యేకంగా అందరూ చెప్పిన విధంగా అలనాటి జగదేక వీరుడు అతిలేక సుందరి యొక్క మరో రూపమే ఈ పెద్ది సినిమా. అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఉంటే ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ గారు ఉన్నారు. వారిద్దరూ చూపించినటువంటి నటన వైదుష్యం, పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ గారి యొక్క ఆయన యొక్క విన్యాసాలు కానీ, ఆయన యొక్క విశృంఖలంగా ఆయన అందించినటువంటి మ్యూజిక్ కానీ ఇవాళ మన అందరినీ కూడా కట్టిపడేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. షూటింగ్ ఇక్కడ బాగా జరపండి, దాంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పన చేయండి. స్టూడియోలు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ ఇక్కడ నిర్మించండి. నిర్మాతలను ఆహ్వానిస్తున్నాం. సింగిల్ విండో ద్వారా మీకు అవకాశం కల్పించడానికి మేము సదా సిద్ధంగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ముంబైలో నిన్న భేటీ అయ్యారు. సాదర స్వాగతం పలికిన సీఎంను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రతిమను లోకేష్ అందజేశారు. గణేష్ ప్రతిమను లోకేష్ సీఎం దేవేంద్రకు బహుకరించారు. ఏపీకి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మహారాష్ట్ర సీఎంకి వివరించారు. ఏపీ విద్యాశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు, స్కిల్ డెవలప్మెంట్ విధానాలు తెలియజేశారు. మహారాష్ట్ర ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలు సీఎంను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక కల్లుగీత కార్మికుడు సింహాచలం నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారుడైన సింహాచలానికి ముఖ్యమంత్రి స్వయంగా 4,000 రూపాయల పింఛన్ సొమ్మును అందజేశారు. అనంతరం సింహాచలం కుటుంబంతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. సింహాచలం మనవడిని ఆప్యాయంగా ముద్దాడారు. సింహాచలం కుటుంబ యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అలాగే కల్లుగీత వృత్తిలో ఉండే కష్ట నష్టాలను సీఎం ఆరా తీశారు. ఈ మేరకు కల్లుగీత విధానాన్ని సింహాచలం ముఖ్యమంత్రికి వివరించారు. తాను ప్రస్తుతం 6 తాటి చెట్ల నుండి కళ్ళు తీస్తున్నానని సింహాచలం చెప్పారు. సింహాచలం మేనల్లుడు ముసలయ్య తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీశారు. ఈ కల్లుగీత విధానాన్ని సీఎం పరిశీలించారు. తాటి చెట్టుపై నుంచి ముసలయ్య తెచ్చిన తాజా కళ్ళను ముఖ్యమంత్రి రుచి చూశారు.
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతుందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించి శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల ఉచ్చులో పడకుండా మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూటమిలోని పార్టీ నేతలతో పాటు కార్యకర్తలకు ఆయన స్పష్టం చేశారు. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహంపై దాడి చేసింది వైసీపీ కార్యకర్త జంబులయ్య అని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. తాము వైసీపీ మద్దతుదారులమంటూ జంబులయ్య భార్య బాలమ్మ వీడియో రిలీజ్ చేసిందని తెలిపారు. తమకు స్థానిక వైసీపీ కార్పొరేటర్ శేషయ్య ఉద్యోగం ఇప్పించారని కూడా ఆమె చెప్పిందని పేర్కొన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే ఈ కుట్రలో తెలుగుదేశం పార్టీని ఇరికించే ప్రయత్నం వైసీపీ చేసిందని ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపారని గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్లెలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన గొడ్డలి పార్టీ నాయకుడు నేతలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా మా యొక్క నాయకుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు, మా జాతీయ పార్టీ అధ్యక్షుడు, మా ముఖ్యమంత్రి గారు కూడా ఏ రోజు ఇటువంటి పనులు కానీ దీన్ని కానీ ఉపేక్షించలేదు. అట్లా విధ్వంసం చేసేదంతా కూడా ఆ పార్టీకి వాళ్ళకి చెల్లుతుంది. ఏ విధంగా విధ్వంసాలు చేయాలా, ఏ విధంగా అల్లర్లు రేపాలా అనేటువంటిది ఎప్పటి నుంచో వాళ్ళ సంస్కృతిలోనే ఉంది. దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా, మేము కూడా చెప్తా ఉన్నాము, ఇదిగో ఇక్కడ ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది. అదే ఈ యొక్క శిల్పారవి సంబంధించిన ఏదో ప్రోగ్రామ్ జరిగితే వారి పక్కనేదో ఇక్కడ మేము కూడా చెప్తాం. దండలు ఎక్కడ వేశారో చూడండి. ఏ వ్యక్తి అయితే చేశాడో ఆ వ్యక్తి ఇక్కడ క్లియర్గా కనపడతా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరికి సంబంధించిన అనుచరుడు, ఇక్కడ ఎవరైతే కౌన్సిలర్ ఉన్నాడో కౌన్సిలర్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఇక్కడ కూడా ఉన్నాడు. ఆయన పేరు వచ్చేసి జంబులయ్య సార్. నేను సిఆర్పిగా 2019లో ఎక్కాను సార్. నాకు ఉద్యోగం ఇప్పించినందుకు నాకు వైసీపీ పునఃసేసే గారే ఇప్పించారు సార్. నాకు మా పెళ్లి కాకుండా నుంచి ఆయన ఈ ప్రభుత్వానికి మా మామ అందరం ఫేవర్స్ సార్. పునఃసేసే గారికి వైసీపీకి కూడా మేము ఎటువంటి విరోధులు అయితే కాదు సార్. మేము ఈ గొడ్డల పార్టీకి ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, కోడికత్తి డ్రామాలు, గొడ్డలి డ్రామాలు, గులకరాయి డ్రామాలు, ఈ డ్రామాలన్నీ కూడా ఎన్ని చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరంతా కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలనో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా దీని మీద విచారణ జరుగుతుంది. విచారణలో నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఏ రోజు కూడా మేము ఏ నాయకుడిదైనా సరే మేము సమర్థించలేదు. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, ఆ పని చేసినటువంటి దాన్ని సమర్థించలేదు మేము. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియను పూర్తి స్థాయి పారదర్శకతతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ప్రతి దశను సాంకేతిక ఆధారిత ఆన్లైన్ విధానంలో నిర్వహించామని, అభ్యర్థులు దరఖాస్తు సమర్పణ నుంచి పోస్టు ఎంపిక వరకు ఎటువంటి వ్యక్తిగత సంప్రదింపులు లేకుండానే ప్రక్రియ పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో శాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భరణితో కలిసి రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన వార్తలు, సందేహాల నేపథ్యంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు మరియు అభ్యర్థులకు వాస్తవ పరిస్థితులను స్పష్టంగా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిఎస్సి నియామకాల్లో స్పోర్ట్స్ కోటాపై ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. 2024 డిసెంబర్లో ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని ప్రకటించిందని ఈ సందర్భంగా అజయ్ జైన్ పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను 2-3% పెంచామన్నారు. స్పోర్ట్స్ కోటా 65 క్రీడలకు వర్తిస్తుందని స్పోర్ట్స్ స్పెషల్ సిఎస్ తెలిపారు. డిఎస్సి 2025లో 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని అజయ్ జైన్ వివరించారు. 3% రిజర్వేషన్లో భాగంగా 431 పోస్టులు కేటాయించామన్నారు. ఆన్లైన్లో 3,600 మంది దరఖాస్తు చేశారన్నారు. ఆన్లైన్లో 5,326 దరఖాస్తులు అప్లోడ్ చేసినట్లు చెప్పారు. ఏమంటే మినిమం క్వాలిఫికేషన్ ఏమైతే ఉందో అవి ఏమైతే డిఎస్సి వాళ్ళు క్వాలిఫికేషన్ పెట్టారో ఆ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఓకే ఎగ్జామినేషన్ లేకపోయినా కూడా క్వాలిఫికేషన్లో దేర్ వాజ్ నో రిలాక్సేషన్.
సో ఆయనకి సపోజ్ ఎస్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్కి కానీ ఏమైతే మినిమం క్వాలిఫికేషన్ ఉందో ఈయనకి క్వాలిఫికేషన్ ఉంటే ప్లస్ స్పోర్ట్స్లో ఆ ప్రయారిటీస్ ప్రకారంగా ఉంటే ఉద్యోగం వస్తుంది. మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఎవరికి కూడా ఉద్యోగం ఇవ్వడానికి అవకాశమే లేదు. సో 3,600 క్యాండిడేట్స్ అప్లైడ్, 5,326 అప్లికేషన్స్ ఫర్ రిసీవ్డ్. ఎందుకంటే ఒకరు అయితే 1 or 2 పోస్ట్కి కూడా అప్లై చేశారు. తర్వాత ఫైనల్గా అంతా చేసినా కూడా 421 పోస్ట్ ఉంటే 382 మాత్రమే ఫిల్ అయినాయి. అంటే ఇంకా మన దగ్గర ఇంకా 18+21 39 వేకెన్సీస్ మిగిలిపోన్నాయి. అంటే ఇప్పుడు ఈరోజు కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. So that means anta chesina kuda if there was so much overwhelming response, all vacancies should have been filled up, but they did not get filled up. ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను సమగ్ర సమాచారంతో అర్జీదారుడి సంతృప్తి లక్ష్యంగా స్పష్టతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ అధికారులను ఆదేశించారు. సంతృప్తికరంగా పరిష్కారం చూపితే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందనే సందేశం ప్రతి అధికారి దృష్టిలో ఉండాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర సమాచారంతో నిర్దేశించిన గడువులోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. నిబంధనలను పాటిస్తూ అర్జీదారుడు సంతృప్తే లక్ష్యంగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పునరావృతమయ్యే అర్జీలకు సంబంధిత జిల్లా స్థాయి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్జీకి సంబంధించి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కారం చూపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోపు అర్జీలను పరిష్కరించాల్సిందేనని, పరిష్కారం సంబంధిత అధికారుల పరిధిలో ఉండి కూడా పెండింగ్ ఉంటే చర్యలు తప్పవన్నారు. సంతృప్తికరంగా పరిష్కారం చూపితే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందనే సందేశం ప్రతి అధికారి దృష్టిలో ఉండాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో అర్జీదారులు వినతులను సమర్పిస్తారని, వారి ఆకాంక్షలను నెరవేర్చినప్పుడే అధికారుల పనితీరుకు అద్దం పట్టినట్లు అవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, మన పెద్దల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న గౌరవానికి ప్రతీక అని ఆయన తెలిపారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పెన్షన్లు అందజేస్తూ వారి జీవితాల్లో భరోసా నింపుతున్నామన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అని ఎంపీ పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ పంపిణీ, గృహ నిర్మాణ కార్యక్రమాలు రాష్ట్రంలో సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు పేదల జీవితాల్లో కొత్త ఆశలను నింపుతున్నాయని ఎంపీ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్లో నిన్న జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయని, ప్రతి అర్హుడికి గౌరవప్రదంగా పెన్షన్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 63 నుంచి 64 లక్షల మంది వరకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పొందుతున్నారని, ఇందుకోసం ప్రభుత్వం నెలకు సుమారు 2,700 కోట్లకు పైగా వ్యయం చేస్తోందని తెలిపారు. ఏడాదికి ఈ వ్యయం దాదాపు 33,000 కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడకుండా ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిని అజెండాగా పెట్టుకుని ముందుకు సాగుతున్నానని, అలానే ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరంలో 200 కోట్ల పెట్టుబడితో సీడాక్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దీనివల్ల ఐటీ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ చర్చించనున్నట్లు చెప్పారు. త్వరలో గన్నవరంలో P4 కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీనికి అవసరమైన కంప్యూటర్లు, ఫర్నిచర్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో నిన్న నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని అవ్వాతాతలు, దివ్యాంగుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ నగదును అందజేసి వారి ఆరోగ్య పరిస్థితులను, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిక్కవరం గ్రామంలో అక్రమంగా తవ్విన చెరువులో పడి 3 చిన్నారులు మృతి చెందిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. చెరువును అక్రమంగా తవ్వి చిన్నారుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల ఆర్థిక సాయం అందించే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కామన్ సైట్స్పై ఆక్రమణలపై ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటివరకు పని ప్రారంభించలేదని ఘాటుగా స్పందించారు. ఈ అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని చెప్పారు. రామవరపాడులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 29 లక్షల రూపాయలతో నిర్మించిన రహదారిని త్వరలో ప్రారంభిస్తామని, దీని ద్వారా సుమారు 23,000 మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. బుడమేరు ప్రక్షాళనలో భాగంగా స్ట్రైటనింగ్ చేపట్టడం ద్వారా విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న 150 ఎకరాల భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. హెచ్సిఎల్ సంస్థ తన సిఎస్ఆర్ నిధుల నుంచి ప్రతి నెల 6 లక్షలు కేటాయిస్తున్నందుకు సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉంగుటూరు గ్రామంలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకును జల్ జీవన్ మిషన్ పథకం కింద పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కానీ ఎన్టీఆర్ జిల్లా అధికారులు కానీ ఇంతవరకు కామన్ ల్యాండ్స్ మీద పోయిన సంవత్సరం ఆగస్టులో కమిటీ చేస్తే ఇంతవరకు పని కూడా ప్రారంభిస్తుంది. నేనేది ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని నేను చూస్తుంటే రామవరపాడు లాంటి ఊరు ఈ నియోజకవర్గంలో పెద్ద గ్రామం, 23,000 ఓట్లు, దాదాపు 50,000 మంది జనాభా, కట్ల మీదకి వెళ్ళడానికి వంతులు లేని పరిస్థితి. వాళ్ళు బ్యాక్ వస్తుంటే రివర్స్ వస్తుంటే యాక్సిడెంట్ అవుతుంటే గత పాలకులు గాలి కుదిలేసిన నేను దగ్గరుండి 29 లక్షల రూపాయలు కేటాయించి రోడ్డు వేయించా. అది అత్తూరులో ఓపెన్ చేస్తా. 30,000 మంది ఉత్తరాంధ్ర సోదరులకు అది ఎంతో ఉపయోగపడుతుంది. కానీ అక్కడ పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి అని నా అంతటి నేను ఐడెంటిఫై చేసి రామవరపాడులో సబ్స్టేషన్ లేదు, పెద్ద గ్రామంలో ఈ నియోజకవర్గంలోని 2 సబ్స్టేషన్లు కేటాయిస్తే ఒకటి శంకుస్థాపన చేస్తాం, 2వ దానికి స్థాపన. ఇంకా అధికారుల్లో చల్లం రాబోతుందని తీవ్రంగా పరిగణిస్తాం. అదే కృష్ణా జిల్లా కలెక్టరేట్ కానీ కృష్ణా జిల్లా అధికారులు కానీ వాళ్ళు వేశారు, కమిటీ వేశారు. అన్యాక్రాంతమైన భూములు ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలోనే కొంతమంది సొంత స్థలాలని, సొంత ఇళ్లను కూడా ఆక్రమించిన పరిస్థితి. అయితే బాపులపాడు ఎంఆర్ఓ దాదాపు 60 ఎకరాలు రికవరీ చేస్తున్నాడు. అతి త్వరలో దాన్ని చూస్తాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు, ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు నిన్న రాత్రి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు, ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారును ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు వేద పండితులచే ఆశీర్వచనం అందించి అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందించారు. జౌజైన దేవం వేద అన్వేదమేన మన్వన్వేనం దేవా దేవా ఏన మన్వన్వేనం దేవా ఏనం దేవా దేవా ఏనమేనం దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంతే దేవా ఏనం దేవా బుద్ధ్యంతే దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంతే దేవా దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంత ఇది బుద్ధ్యంతే పరిత్రాణపరాయణే సర్వస్యాద్య హరే దేవి నారాయణి నమోస్తుతే. పట్టణాల సుస్థిర అభివృద్ధి కోసం స్థానిక సంస్థలు వినూత్న కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ స్వచ్ఛత, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, మూలంలోనే చెత్త వర్గీకరణ, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలు, స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన పనితీరు, పార్కుల అభివృద్ధి, హరితీకరణ, చెరువులు మరియు కాలువల పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి రంగాల్లో అనేక ఉత్తమ విధానాలను అమలు చేస్తోందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ, కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ముగింపు సదస్సు నిన్న విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో ఘనంగా ప్రారంభమైంది.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విధాన రూపకర్తలు, పట్టణాభివృద్ధి నిపుణులు, సాంకేతిక నిపుణులు, నగరపాలక సంస్థల ప్రతినిధులు సహా 120 మందికి పైగా ఈ 2 రోజుల సదస్సులో పాల్గొన్నారు. పట్టణ సుస్థిరత మరియు వాతావరణ చర్యల పురోగతి అనే అంశంపై జరుగుతున్న ఈ సదస్సును కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సురభి మాలిక్ ప్రారంభించారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె మయూర్ అశోక్, పురపాలక శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, ఎన్ఐయుఏ డైరెక్టర్ డాక్టర్ డెబోలినా కుండు, ఎన్ఐయుఏ రిసోర్స్ అండ్ వేస్ట్ విభాగాధిపతి పరిమిత దత్తా డే, ఐసిఎల్ఈఐ సౌత్ ఏషియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇమానీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యునిడో సబ్ రీజనల్ ఆఫీస్ డైరెక్టర్ క్రిస్టియానో పీసీని, యునిడో ప్రధాన కార్యాలయం వియన్నాకు చెందిన రికార్డో సావి గిలియానో, జీఈఎఫ్ సెక్రటేరియట్ సప్లైనబుల్ సిటీస్ ప్రోగ్రామ్ లీడ్ అలోక్ బర్నావాల్ వీడియో సందేశాల ద్వారా సుస్థిర పట్టణాభివృద్ధికి సమిష్టి కృషి అవసరాన్ని వివరించారు. అనంతరం యుఎన్ఓ సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ నంద్ పాల్ సింగ్, నేషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ దీపికా లేలే, ఎస్సీఐఏపీ ప్రాజెక్టు ప్రయాణం, సాధించిన విజయాలు, పట్టణ వాతావరణ చర్యల్లో అందించిన సేవలపై సమగ్ర ప్రజెంటేషన్ అందించారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని పెనంలూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకుని ప్రతిరోజు యోగా సాధన చేస్తూ ఆరోగ్యంగా జీవించాలని కోరారు. యోగా ప్రాణశక్తి పెంపుతో ఆరోగ్యం, ఆనందం మరియు దీర్ఘాయుషు లభిస్తుందన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే 2026 21 రోజుల ఉత్సవాలలో భాగంగా అశోక్ నగర్ ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయంలో ఉత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ మరియు ఆక్యుపంచర్ పరిశోధకుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెనంలూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి 50 మంది ఫిట్గా ఉండటానికి యోగా అత్యంత ముఖ్యమైనదిగా చెబుతూ ప్రతి ఒక్కరూ యోగాను అలవర్చుకొని నిత్య సాధన చేయాల్సిందిగా కోరారు. యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్లో ప్రతి సంవత్సరం చేసుకునే భాగంగా ఈరోజు యోగా డే సెలబ్రేషన్ ప్రారంభోత్సవంలో భాగంగా నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. యోగా యొక్క ప్రాముఖ్యత, భారతదేశం యొక్క ఆస్తి, ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యాన్ని మెరుగైన యోగా సాధన ద్వారా చాలా రకాల వ్యాధులు నివారించుకోవచ్చు. అదేవిధంగా మెరుగైన ఆరోగ్యమైన జీవితం గడపడానికి ఈ యోగా సాధన అనేది ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ, అందులో భాగంగా 21 రోజుల పెద్ద కార్యక్రమం ఇది. ఈ 21 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్రంలో కూడా యోగాంధ్ర పేరు మీద కార్యక్రమాలకు గాను కూటమి ప్రభుత్వం ఖ్యాతి తెచ్చిందన్నారు. అనేక మందికి నొప్పులు తగ్గించడానికి చికిత్స చేసి మోడీ హెల్త్ కేర్ స్టిక్స్ పంపిణీ చేశారు. రాబోయే 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే కార్యక్రమాలను డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలియజేశారు. ఉన్న ఈ ప్రాణమయ కోశ అభివృద్ధితోనే ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుషు లభిస్తుంది అని చెబుతూ ఆకుపంచర్ పరిశోధకుడుగా ఈ యోగశక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్గా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏంటి ప్రాణమయ కోశ అని చూస్తే, ప్రాణశక్తి ఉంటే ఆరోగ్యం, తగ్గితే అనారోగ్యం, బాగా తగ్గితే సీరియస్, 0 అయితే సావే. అంటే ఆరోగ్యానికి, ఆనందానికి, బతుక్కి ఈ ప్రాణశక్తే కారణమైనప్పుడు ఈ ప్రాణశక్తి గురించి చెప్పే శాస్త్రం యోగాలో ఈ ప్రాణమయ కోశ. ప్రాచీన భారతీయ యుద్ధ కళలో ఒకటైన కర్రసాము వంటి విద్యలను చిన్నారులు నేర్చుకోవటం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ధైర్య సాహసాలు పెంపొందాయని ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్ పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. హనుమాన్ జంక్షన్లో శివశక్తి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో నిర్వహించిన హనుమాన్ కర్రసాము వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం నిన్న జరిగింది.
లయన్స్ క్లబ్ అధ్యక్షులు పంచకల రమేష్ చక్రవర్తి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గరికపాటి శివశంకర్ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సుమారు 40 మంది విద్యార్థులు వివిధ బ్యాచ్లుగా ప్రదర్శించిన కర్రసాము విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆసక్తి కలిగిన విద్యార్థులకు కర్రసాము శిక్షణ అందించేందుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో త్వరలోనే ప్రత్యేక తరగతులు ప్రారంభించనున్నట్లు అధ్యక్షులు పంచకర్ల రమేష్ చక్రవర్తి తెలిపారు. శిబిరంలో విద్యార్థులకు శిక్షణ అందించిన గురువు రెడ్డి చిన్న వెంకన్నను మరియు శివశక్తి కార్యదర్శి కళ్యాణ్ని లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామసేతు ధర్మ ప్రచారక్ ఎడవల్లి పాండురంగారావు, ఎదురువాడ శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులు మత్తి సాంబశివరావు, కార్యదర్శి మాకినేని శ్రీనివాసరావు, అక్కినేని రాఘవేంద్రరావు, నందిగం స్వామి తదితరులు పాల్గొన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గడిచిన 2 ఏళ్లుగా నియోజకవర్గానికి చేసింది శూన్యమని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మాజీ సర్పంచ్ శీలం రంగారావు ఆరోపించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మాజీ సర్పంచ్ శీలం రంగారావు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గన్నవరాన్ని మోడల్ నియోజకవర్గం చేస్తాననటం తప్ప చేసేది ఏమీ లేదన్నారు. సూపర్ 6ని అటర్ ఫ్లాప్ చేశారన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకొని తిరుగుతున్నారని, నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు కాబట్టే కూటమి నాయకులే ఆయన 1 టైం ఎమ్మెల్యే అంటున్నారని విమర్శించారు. వెంకట్రావు గారి సొంత సామాజిక వర్గమే చెప్తా ఉంది. వంశీ ఆ ఒక్క మాట మాట్లాడకుండా ఉంటే ఈరోజు ఆయన మహానుభావుడి 175 నియోజకవర్గాల్లో ఆయన పబ్లిక్ సర్వీస్ చేసిన అంత సర్వీసు ఎవరూ చేయలేదని చెప్పి వెంకట్రావు గారితో తిరిగే సామాజిక వర్గమే చెప్తా ఉంది. ఈసారి ఆ పొరపాటు మేము చేయమయ్యా, ఈయన మమ్మల్ని వాడుకుని మమ్మల్ని ఏ పని చేయకుండా వదిలేశారని చెప్పని ఆ సామాజిక వర్గం చెప్తుంది. ఒక్కసారి విఘ్నులైనటువంటి ప్రజలు, గన్నవరం ప్రజలు ఒకసారి ఆలోచించండి. మనస్తత్వాలు ఎవరు ఎలా ఉంటాయో, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తారని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అశోక్ లేలాండ్ని వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శంకుస్థాపన చేశారనే సంగతి మరొకసారి మేము గుర్తు చేస్తా ఉన్నాం. దేశంలో నానాటికి పరిస్థితులు దిగజారుతున్నాయని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన రాష్ట్ర అధ్యక్షులు బండి కాళేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్లో యువకుడిని దారుణంగా హత్య జరిగిన కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోహింగ్యా ముస్లింలు భారత్లో ప్రవేశించి ఛాందసవాదంతో హిందువులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అమానుష చర్యలను తీవ్రంగా ఖండించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఒక అడుగు ముందుకేసి ఎన్కౌంటర్ చేయడం మేము హర్షిస్తూ ఉన్నాం. భారతదేశంలో పుట్టిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఇటువంటి అమానుషమైనటువంటి ఆలోచన రాదు. ఇది కేవలం రోహింగ్యా ముస్లింలు మాత్రమే మన భారతదేశంలోకి వచ్చి వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటూ మత ఛాందసవాదంతో రగిలిపోతూ హైందవత్వాన్ని అణిచివేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి రెండవ ఉదాహరణ మన జరిగిన గోవధ కార్యక్రమం. మేము ఎంతో ప్రయత్నించి కొన్ని ఆవులను మాత్రం బతికించగలిగాం. ఇక మీదట అటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.